రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం నివేదికపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సచివాలయంలో కీలక సమావేశం ముగిసింది. బాధ్యులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కు కమిషన్ సూచన చేసింది. కేసీఆర్, హరీష్ రావు, ఈటల పాత్రలపై నివేదిక ఇచ్చింది. కేసీఆర్, హరీష్ రావు ఆదేశాలతోనే నిర్మాణాలు జరిగినట్లు తెలిపింది. ఆర్థిక శాఖ అధికారుల లోపాలపైన కమిషన్ ఫోకస్ పెట్టింది. ఇరిగేషన్ శాఖ పంపిన అంచనాలకు గుడ్డిగా ఆమోదం తెలిపారని కమిషన్ నివేదిక ఇచ్చింది. ఆర్థిక శాఖ కనీస బాధ్యతలు నిర్వహించలేదని కమిషన్ తెలిపినట్లు సమాచారం. రేపు కేబినెట్ భేటీలో కాళేశ్వరం నివేదికపై చర్చ జరగనుంది. కేబినెట్ కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్టు ఇవ్వనున్నారు. రానున్న అసెంబ్లీలో పూర్తి నివేదిక ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. కాగా ఇటీవలే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నివేదికను అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఉన్నారు.